ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్యరెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో కాన్ఫరెన్స్ హాల్లో సమాచార హక్కు చట్టం అప్పీళ్ల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల పౌర సమాచార అధికారులతో సమీక్ష సమావేశాన్ని రాష్ట్ర సమాచార కమిషనర్ నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రభుత్వ కార్యాలయ పౌర సమాచార అధికారులు తమ శాఖల పరిధిలో సమాచార హక్కు చట్టం కింద దాఖలైన వాటి సంఖ్య, పరిష్కరించిన దరఖాస్తులు, ఇంకా పరిష్కరించాల్సిన వాటి గురించి రాష్ట్ర సమాచార కమిషనర్కు వివరించారు. నమస్కారం. జవాబుదారీతనం, పారదర్శకత ప్రభుత్వ పథకాల్లో అమలు చేయడానికి కోసం వచ్చిన బృహత్తరమైన చట్టం ఇది. మిగతా చట్టాలకు లేని పవిత్రత, ప్రాధాన్యత ఈ ఆర్టీఐ చట్టానికి ఉంది. ప్రజల సొమ్ము, ప్రజల రూపాయి ఖర్చు దేనికోసం అవుతుంది, వినియోగం ఎట్లా అవుతుంది తెలుసుకునే హక్కు ప్రజలకు ఇచ్చిన బృహత్తరమైన చట్టం ఇది. ఈ చట్టం అమలు మీద ఆ రాష్ట్ర కానీ లేకపోతే ఆ ప్రభుత్వానికి కానీ ఆరోగ్యం అనేది ఈ చట్టం అమలు తీరు మీద ఆధారపడి ఉంటుంది. ఆర్టీఐ చట్టం ఎంత సమర్థవంతంగా అమలైతే ఆ యంత్రాంగం అంత ఆరోగ్యవంతంగా పనిచేస్తుందనే ఒక ఇంప్లికేషన్, అది ఒక సూచికగా మనం ఇండికేట్గా తీసుకోవచ్చు. దాంట్లో భాగంగానే ఆర్టీఐ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఏ సమాచారం కోసమైతే దరఖాస్తుదారుడు దరఖాస్తు పెట్టిండో ఆ సమాచారాన్ని నిర్దిష్టంగా ఇవ్వాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఈ చట్టం అమలు కోసం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, ముఖ్యంగా అన్ని శాఖల వారీగా రివ్యూలు చేసుకొని అన్ని జిల్లాల్లో కూడా పర్యటనల ద్వారా వీళ్ళంత వేగంగా పాత పెండెన్సీని క్లియర్ చేయడానికి కోసం చట్టం ఈ సంవత్సరం మే నుంచి పూర్తి కమిషన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత సిఐసి చంద్రశేఖర్ రెడ్డి గారు, మిగతా 5 కమిషనర్లు, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి గారు, మిగతా 5 కమిషనర్లు శాఖలను, జిల్లాలను విభజన చేసుకొని చట్టం అమలు కోసం పనిచేసుకుంటూ వస్తున్నాం. మేము మే 14 నాడు బాధ్యతలు తీసుకునే నాటికి సుమారు 18,000 అప్లికేషన్స్